అందరికీ నమస్కారం. ఈ రోజు నా ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా ముఖ్యమైన ఒక స్టేజ్ గురించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎన్టీ స్కాన్ తర్వాత నేను డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకున్నాను. ఆ టైంలో నాకు చాలా టెన్షన్ ఉండేది, రిజల్ట్ ఎలా వస్తుందో అని. కానీ ఆ దేవుడి దయతో నా డబుల్ మార్కర్ రిపోర్ట్ నార్మల్ వచ్చింది. డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ఏమిటో సింపుల్ గా చెప్తాను. ఇది ఒక బ్లడ్ టెస్ట్. బేబీలో ఏమైనా జన్యుపరమైన సమస్యలు, డౌన్ సిండ్రోమ్ లాంటి రిస్క్ ఏమైనా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఇందులో రెండు ముఖ్యమైన హార్మోన్స్ చూస్తారు, ఫ్రీ బీటా హెచ్సిజి, పిఏపిపిఏ. ఈ వాల్యూస్ ఆధారంగా డాక్టర్లు రిస్క్ లో ఉందా, హై ఉందా అనేది చెప్తారు. నా కేసులో లో రిస్క్ అనే వచ్చింది, అందుకే చాలా రిలీఫ్ అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ టీఫా స్కాన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది 20 to 22 వీక్స్ మధ్యలో చేసే చాలా ముఖ్యమైన స్కాన్. బేబీ శరీరంలో ప్రతి భాగాన్ని డీటెయిల్ గా చెక్ చేస్తారు. నా టీఫా స్కాన్ రిపోర్ట్ గురించి ఈజీగా మీతో షేర్ చేసుకుంటాను. నాకు ట్విన్స్, డిసిడిఏ ట్విన్స్ అయితే ఉన్నారు. అంటే రెండు బేబీస్ కి సెపరేట్ ప్లాజెంటా, సెపరేట్ సాక్స్ ఉంటాయి. ఇది సేఫెస్ట్ ట్విన్ ప్రెగ్నెన్సీ అని అయితే డాక్టర్స్ చెప్తుంటారు. బేబీ ఏ అండ్ బేబీ బి వివరాలు. హార్ట్ బీట్ బేబీ ఏదేమో 135 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. బేబీ బీ అయితే 144 బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది. రెండు నార్మల్ రేంజ్ లోనే ఉన్నాయి. బేబీ గ్రోత్ విషయానికి వస్తే రెండు బేబీస్ కూడా 21 వీక్ గ్రోత్ లో ఉన్నారు. అంటే గ్రోత్ బాగా మ్యాచ్ అవుతుంది. బేబీ వెయిట్ విషయానికి వస్తే బేబీ ఏ సుమారు 415 గ్రామ్స్ అయితే ఉంది. బేబీ బి సుమారు 401 గ్రాములు అయితే ఉంది. ట్విన్స్ లో చిన్న తేడా ఉండడం నార్మల్. బేబీ బ్రెయిన్ అండ్ హెడ్ గురించి మాట్లాడుకుంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే నార్మల్ ఉంది. వెంట్రికల్స్ కూడా నార్మల్ స్టేజ్ లో ఉన్నాయి, అంటే మెదడు బాగా డెవలప్ అవుతుంది. ఫేస్ విషయానికి వస్తే బేబీ ఫేస్ కూడా నార్మలే ఉంది, నాలానే ఉంది అనుకుంటా. హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉంటాయి కదా, 4 ఛాంబర్స్ వ్యూ అయితే క్లియర్ గా కనిపించింది. అంటే హార్ట్ స్ట్రక్చర్ కూడా సరిగ్గా ఉంది. అబ్డామెన్ గురించి మాట్లాడుకుంటే స్టమక్ అండ్ బవల్ నార్మల్ గానే ఉన్నాయి. యూరినరీ బ్లాడర్ కూడా చాలా క్లియర్ గా కనిపించిందంట, నేనైతే చూడలేదు. డైజెషన్ అండ్ యూరిన్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతున్నాయి. లిమ్స్ గురించి మాట్లాడితే చేతులు, కాళ్ళు అన్ని బోన్స్ నార్మల్, లెంత్, షేప్ అన్ని కరెక్ట్ ఉన్నాయి. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి. బేబీస్ కి సేఫ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. ముఖ్యమైన పాయింట్ చెప్పాలంటే నో గ్రాస్ కంజెనైటల్ ఎనామలీ సీన్. అంటే స్కాన్ లో పెద్దగా ఏ సమస్య కూడా కనిపించలేదు అని అయితే అన్నారు. నిజం చెప్పాలంటే మొదట చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డాక్టర్ ఏమన్నారంటే 4 వీక్స్ తర్వాత మళ్ళీ స్కాన్ చేద్దాము, ఇది యూజువల్లీ ఫాలో అప్ కి మాత్రమే. ఎవరైనా ప్రెగ్నెన్సీలో టెన్షన్ పడుతున్నారంటే దయచేసి ఎక్కువగా ఆలోచించకండి, టైం కి టెస్ట్ చేయించుకోండి, డాక్టర్ ని ఫాలో అవ్వండి. చాలా సార్లు అన్ని నార్మలే ఉంటాయి. నా జర్నీ మీకు కొంచెమైనా హెల్ప్ అయితే చాలా సంతోషం. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ జర్నీలో మనం చాలా సార్లు భయపడుతుంటాం కదా, చిన్న చిన్న రిపోర్ట్ చూసినా టెన్షన్ పడుతుంటాం. నేను కూడా అలానే చాలా భయపడ్డాను. ఎన్టీ స్కాన్ టైంలో డబుల్ మార్కర్ రిజల్ట్ వచ్చే వరకు, టీఫా స్కాన్ అయ్యే వరకు ప్రతి స్టేజ్ లో టెన్షన్ గానే ఉన్నాను. కానీ ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత ఓవర్ థింకింగ్ చేసినా, ఎంత భయపడ్డా ఫైనల్ గా జరిగేది మన మంచిగా జరుగుతుంది. ఈ రోజు నా టీఫా స్కాన్ రిపోర్ట్ నార్మల్ అని తెలుసుకున్నాక నాకు ఎంత రిలీఫ్ అనిపించిందో మాటల్లో చెప్పలేను. అందుకే ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే దయచేసి భయపడకండి, టైం కి టెస్ట్ చేయించుకోండి, డాక్టర్ ని ట్రస్ట్ చేయండి, పాజిటివ్ గా ఉండండి. మన బేబీ స్ట్రాంగ్ గా ఉంటారు, మనం కూడా స్ట్రాంగ్ ఉంటేనే. నా జర్నీ, నా ఎక్స్పీరియన్స్, ఇంకా చాలా హ్యాపీ మూమెంట్స్ షేర్ చేయాలని అయితే ఉంది. మీ సపోర్ట్ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.